అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును నేర్చుకునే అవకాశాన్ని ప్రభు మనకు అందించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతివి గలవైనై ఉండెను కనుకనే కదా. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన, కనికరము కలిగిన, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణుతులు, వినుతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నా. కొద్ది వారము దీవించము, మీ ఆత్మచేత బలపరుచుకొనుము. మీ కౌగిటిలోనికి మమ్మల్ని చేర్చుకుని మాతో మీరు మాట్లాడమని, మా ఆత్మను శుద్ధి చేసుకుని నీ వాక్యమును మాకు అందించమని, నీ చెవులను మాకు అందించమని, నీ మనస్సును మాకు అందించమని, పరిశుద్ధాత్మ తండ్రి గారి వశంలో మమ్మల్ని ఉంచుకొని మీరే స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభువు మనందరికి అందింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాస జీవితం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పాపమును ప్రేమించేవాడు కాదు. దేవుడు లోకమును ప్రేమించిన దేవుడు కాదు, కానీ లోకములో ఉన్న మనిషిని పరిశుద్ధపరచడానికి దేవుడు ఆశపడేవాడై ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని వాక్యములో మనం చూడగలుగుతాం. లోకము ఎందుకు ప్రేమించబడుతుంది దేవుని చేత అంటే, లోకములో ఉన్న మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మనము అపరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తము కాదు. దేవుడు సర్వసృష్టిని కూడా పరిశుద్ధంగా కలుగు చేశాడు. పరిశుద్ధమైన కళను అందించాడు. పాపము కళను పోగొట్టింది. పాపము కళాహీనతగా చేసింది. పాపము సృష్టికి, మానవునికి భారముగా మార్చబడింది. దేవుని యొక్క కళ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క చేతి పనివారముగా ఉన్న మనల్ని పాపపు బానిసలుగా మార్చింది అపవాది, దుష్టుని యొక్క సంబంధి. దుష్టుడు ఎవరి నుండి వచ్చాడు, ఎక్కడ నుండి వచ్చాడు అనగా, చీకటి సంబంధమైన బ్రతుకు కలిగిన వాడు, చీకటిలో ఉండినవాడు, దేవుని యొక్క ఆజ్ఞను ఎదిరించిన వాడు, దేవుని యొక్క మాటను నెరవేర్చడానికి ఇష్టపడని వాడు, దేవుని యొక్క సన్నిధిలో చేరలేని వాడు, దేవుని యొక్క వాక్యమును వినలేని వాడు దుష్టుడు. దేవుని సన్నిధిలో వేషధారణగా ఉన్నప్పటికీ కూడా, దేవుని యొక్క మాట వినబడుతున్నప్పటికీ కూడా స్వభావమును, నైజమును మార్చుకోకుండా లోపల స్వార్థపూరితమైన బుద్ధితో దుష్టత్వాన్ని పెంచుకుంటూ వేషధారణ కలిగిన బ్రతుకును గొప్పగా అనుకుంటూ దేవుని యొక్క దృష్టికి దుష్ట సంబంధమైన వాడిగా బ్రతికిన వాడు ఎవరు అనగా కయ్యోను. ఇద్దరు కూడా ఆదాము గారి యొక్క కుమారులే. ఆదాము గారు దేవుని చేతి పనివారు, అనగా దేవుని యొక్క చేతిలో నుండి వచ్చిన వారు. అంతరంగంలో ఉన్న ఆలోచనకు దేవుని యొక్క చేతి పని మహిమ కలనద్దింది. అంతరంగంలో ఉన్న దైవ సంకల్పమును దేవుని చేతి పని దైవ కళతో చేస్తే గనక, అపవాది దైవ కళను తీసివేసి తన యొక్క పాప సంబంధమైన బలహీనతమైన స్థితిని మానవునికి నేర్పించింది అపవాది. మొదటి నుండి కూడా అపవాది దుష్టుడే. మొదటి నుండి కూడా అపవాది వేషధారుణుడు. మొదటి నుండి కూడా అపవాది సంబంధమైన దుష్ట స్వభావము తనను కాని దానిని కోరుకునేది. దేవుడు ఇచ్చేవాడని తెలిసినా సరే, దేవుడు నెరవేర్పు చేయగలగలే దేవుడని తెలిసినా సరే, దుష్టత్వం ఉండేటప్పుడు దేవుణ్ణి చేరుకోలేము. దేవుణ్ణి చేరుకున్నా సరే కయ్యోను వలె దేశదంబరగా మారిపోయారు. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలి అని అంటే గనక,
కయ్యోను దేవుని సన్నిధిలో ఉన్నవాడు. కయ్యోనుకు కూడా దేవుడు సంఘ అనుభవాన్ని, దైవ సన్నిధి అనుభవాన్ని నేర్పించినవాడు. కయ్యోను కూడా దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాడినైనప్పటికీ కూడా కయ్యోనులో ఉన్న కసాయితత్వం తన సహోదరుని ప్రేమించలేకపోయింది. కయ్యోను తనకంటే ఉన్నతముగా ఉండాలి అని అనుకున్నాడు. అందుకనే మానవ యొక్క జీవితం కూడా దైవ సంబంధమైన జీవితం లేనప్పుడు లోకములో ఉన్నతముగా ఎదగాలి అని అనుకుంటారు. కానీ నీతిలో ఎదగాలి, యథార్థతలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి అని కోరుకునేవారు కాదు. దేవుని యొక్క దైవ సంబంధమైన స్థితి దైవ ఆలోచనల వైపు నడిపిస్తుంది. పాప సంబంధమైన జీవితము పాప ఆలోచనలు కలుగ చేసి దుష్టతరముకి పాత్రదారులుగా మలుస్తుంది. ఎందుకు ఈ యొక్క మాటను జ్ఞాపకం చేస్తున్నాను అని దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక కీర్తన గ్రంథము 5వ కీర్తన 4వ వచనంలో, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమును నీ యొద్ద చోటు లేదు. దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు, చెడుతనమునకు దేవుని యొద్ద స్థలము లేదు. అందుకనే ఇదే అధ్యాయంలో, ఇదే వాక్యములో, ఇదే పత్రికలో మనం చూడగలిగితే గనక ఆయన అనగా దేవునిలో కపటము లేదు, దేవునిలో వేషధారణ లేదు, దేవునిలో అబద్ధము లేదు, దేవునిలో కీడు లేదు, దేవునిలో అపవిత్రత లేదు, దేవునిలో మోసము లేదు, దేవునిలో నీతి ఉన్నది, దేవునిలో యథార్థత ఉన్నది, దేవునిలో పరిశుద్ధత ఉన్నది, దేవునిలో న్యాయం ఉన్నది, దేవునిలో జ్ఞానమున్నది, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చే దైవ సంకల్పం ఉన్నది. దేవుని ఆత్మ దేవుని దగ్గరకు చేరుస్తుంది, దుష్టుని ఆత్మ దుష్టుని దగ్గరికి చేరుస్తుంది. దేవుని ఆత్మ దేవుని పనిని నీతిగా జరిగిస్తుంది. ఒంటరిగా ఉన్నా సరే, ఒక్కడిగా ఉన్నా సరే లోకము ముందు ఎగతాళి కానివ్వదు. దుష్టుని యొక్క సమూహము ఎందరూ ఉన్నా సరే దైవ స్థితిని చేరుకోలేరు, దైవాత్మను చేరుకోలేరు, దైవాత్మను కోరుకోలేరు. కయ్యోను కూడా దుష్టత్వమును పెంచుకున్నాడు కాబట్టి దైవాత్మను కోరుకోలేకపోయాడు. దుష్టత్వమును ప్రేమించాడు కాబట్టి దైవాత్మ స్థానాన్ని కోల్పోయాడు. దుష్టత్వంలో ఉండటానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవునిలో ఉండటానికి ఇష్టపడలేకపోయాడు కాబట్టి దేవునిని ఇష్టపడుతున్న సొంత సహోదరుని కూడా మోసముతో, కపటముతో, అసూయతో, ద్వేషముతో నాశనము చేయాలనుకున్నాడు. నాశనము చేశాడు. శరీరాన్ని అయితే చంపగలిగాడు కానీ ఆత్మనైతే చంపలేకపోయాడు. సైతాను కూడా శరీరమును ఆధారముగా చేసుకొని దుష్టత్వాన్ని పెంచుతుంది. శరీరంలో దుష్టక్రియలను నెరవేర్చడానికి శరీరాన్ని సాధనముగా చేసుకుంటుంది. అపవాది దుర్బుద్ధి శరీరానికి ఆశ్రయము, అనగా అపవాదికి ఆశ్రయంగా ఉన్న సాధనం ఏంటంటే శరీరము. ఈ శరీరంలో ఉన్నది దేవుని వెలుగుకరమైన ఆత్మ. దేవుని వెలుగుకరమైన ఆత్మను ఆపివేయటానికి సైతాను వాడే సాధనము శరీరము. ఈ శరీరము శరీర క్రియలను జరిగిస్తుండేటప్పుడు ఆత్మను నశింపలోనికి తీసుకుని వెళ్తుంది. కయ్యోను విషయంలో కూడా కయ్యోను కూడా కసాయివాడిగా మారిపోయాడు. దుష్టత్వం ఉండేటప్పుడు కసాయి తత్వముగా మారిపోయాడు.
దుష్టునిగా ఉండేటప్పుడు నీతిని కోల్పోయాడు. దుష్టత్వం ఉండేటప్పుడు కోపాన్ని పెంచుకున్నాడు. దుష్టత్వం ఉండేటప్పుడు మోసాన్ని పెంచుకున్నాడు. దుష్టత్వం ఉండేటప్పుడు దేవుడి యందు భయభక్తులు లేనివాడిగా ఉండిపోయాడు. సన్నిధిలో ఉన్నా సరే దేవునికి విలువివ్వని వాడిగా ఉండిపోయాడు. దుష్టత్వము స్థానముగా చేసుకునేటప్పుడు దైవశక్తిని ఆశ్రయించలేము. దుష్టత్వాన్ని ఆధారముగా చేసుకునేటప్పుడు దేవుని శక్తిని మనము సంపాదించుకోలేము. కయ్యోను తను కోల్పోయాడు, నిలబడిన వాడిని కూడా కోల్పోయేలాగా చేశాడు. ఇది సైతాను బుద్ధి. సైతాను తను చెడిపోయింది కాకుండా నిలబడిన వారిని కూడా చెడగొడుతుంది. పడిపోతున్న వారిని కృంగదీస్తుంది, నిలబడుతున్న వారిని దిగులు పరుస్తుంది. సైతాను తను చెడిపోయింది కాకుండా బాగున్న వారిని కూడా చెడగొడుతుంది. చెడిపోయిన దాన్ని ఇంకా క్షీణింపచేసేలాగా కృంగదీస్తుంది. కయ్యోనులో అంతరంగములో దుష్టుడు స్థానముగా ఉన్నాడు. శరీరమైతే దేవుని స్థలములో ఉన్నది, కానీ దేవుని మాట వినబడుతున్నా సరే అంతరంగంలో దుష్టుడిని వదిలించుకోలేకపోయాడు, దుష్టుడిని తోలనాడలేకపోయాడు. ఎందుకంటే దుష్టత్వాన్ని కోరుకున్నాడు, దుష్టత్వాన్ని ప్రేమించాడు, దుష్టత్వంలో ఉండటానికి ఇష్టపడ్డాడు, దుష్టత్వము ద్వారా బాగుపడాలనుకున్నాడు, దుష్టత్వము ద్వారా మేలనుకున్నాడు, దుష్టత్వము ద్వారా కీడైనా చేసి మేలుగా ఉందారనుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో మోసగాడిగా మారిపోయాడు. దేవుని దృష్టిలో శాపగ్రస్తుడిగా మారిపోయాడు. దేవుని మాటను బట్టి వినకపోయాడు కాబట్టి, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి దేశదిమ్మరిగా మారిపోయాడు. కయ్యోనులో కసాయి తత్వాన్ని పెంచింది దుష్టత్వము. కయ్యోనులో నీతిమాలిన బ్రతుకుగా మార్చింది. సొంత సహోదరుని కూడా ప్రేమ లేకుండా చేసింది. సొంత సహోదరుణ్ణి నిలబడకుండా చేసింది. సొంత సహోదరుణ్ణి ప్రేమ లేకుండా విలువ లేకుండా చేసింది. ఒకే కడుపు నుండి వచ్చామని తెలుసుకోకుండా నీతిమాలిన దిక్కుమాలిన పనికిమాలిన బ్రతుకుగా మార్చింది దుష్టత్వము. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే గనక నీవు దుష్టత్వమును చూచి ఆనందించువాడవు కాదు. దేవుడు అనేవాడు మనిషిలో దుష్టత్వానికి నడిపించేవాడు దేవుడు కాదు. మనిషిలో దుష్టత్వపు క్రియలను చూసి ఆనందించేవాడు దేవుడు కాదు. మనిషి పాడైపోతుంటే పట్టించుకోలేని వాడు దేవుడు కాదు. మనిషి యొక్క భ్రష్టత్వము ఆ యొక్క స్థితిలోనికి దిగజారుస్తుండేటప్పుడు రక్షింపలేని వాడు దేవుడు కాదు. భ్రష్టత్వము నుంచి, దుష్టత్వము నుంచి, పాపభూయిష్టమైన దుస్థితుల నుంచి తప్పించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, పాప క్షమాపణను అందించగలిగిన వాడు, పాపిని రక్షించి పరిశుద్ధలోనికి నడిపించగలిగిన వాడు దేవుడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే మోసముతో నెగ్గాలనుకున్నాడు, కోపముతో నిలబడాలనుకున్నాడు, అసూయతో అభివృద్ధి చెందాలనుకున్నాడు, నీతి లేకుండా చేసి అబద్ధాన్ని ప్రేమించి దుష్టుడికి ఆశ్రయదుర్గంగా వర్ధిల్లాలనుకున్నాడు. దేశదిమ్మరిగా మారిపోయాడు. దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించేవాడిగా మారిపోయాడు. దేవుని యొక్క మాటను కాదని దేవుణ్ణి బాధ పెట్టేవాడిగా మారిపోయాడు. సృష్టికి శాపంగా మారిపోయాడు. దేవుని దృష్టిలో శాపగ్రస్తుడిగా మారిపోయాడు. దేవుని దృష్టిలో ఆజ్ఞ అతిక్రమించిన పాపభూయిష్టాన్ని, పాపాన్ని ప్రేమించేవాడిగా మారిపోయాడు కయ్యోను. అందుకనే కయ్యోను ఆత్మీయంగా చనిపోయాడు. ఆత్మీయంగా బ్రతికిన వారిని చంపడానికి సిద్ధమయ్యాడు. ఆత్మీయంగా క్షీణించిపోయాడు. జీవించాలనుకున్న ఆ యొక్క సొంత సహోదరుణ్ణి చంపివేశాడు. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో దైవాత్మ నడిపింపు ఉండేటప్పుడు దుష్టత్వాన్ని మనం చేర్చుకోం. దేవుడు పాపులను చేర్చుకున్నాడు,
పాపాన్ని చేర్చుకోలేదు. దేవుడు పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి ప్రయాసపడి భారము మోయవారులారా నా ఎద్దుకు రండి అని చెబుతూ ఎంత గొప్ప పాపినైనా సరే క్షమించే అధికారము కలిగిన వాడు దేవుడు. క్షమించరాని పాపము ఏమిటనిసరంటే పరిశుద్ధాత్మ తండ్రి గారిని దూషించగలిగితే గనక అటువంటి పాపానికి ఏమి లేదనిసరంటే అధికారము లేదు. కయ్యోని యొక్క పాపము క్షమించబడిన పాపమయ్యిందో క్షమించరాని పాపమయ్యిందో దేవుని యొక్క తలంపును బట్టి మనము గ్రహించుకుంటే గనక మన యొక్క పాపస్థితి క్షమించగలిగిందా, క్షమాపణ లేనిదా? క్షమించగలిగేదైతే దేవుడు క్షమిస్తాడు. దేవుణ్ణి ఎదిరించుట దైవాత్మను ఎదిరించుట. ఫరో మోషేని ఎదిరించాడు అనుకున్నాడు, కానీ మోషే గారిని నిలబెట్టిన దేవునిని ఎదిరించాడు. దేవుణ్ణి ఎదిరించిన వాడు నిలబడలేడు. దైవ క్రమాన్ని ఎదిరించిన వాడు ఎదగలేడు. దేవుని క్రమమును తృణీకరించిన వాడు తుత్తునీయులుగా మారిపోయాడు. కారణం ఏంటనిస్తానంటే దైవత్వము నిలబెట్టేది, దుష్టత్వము పడగొట్టేది. దైవత్వము జీవాన్నిచ్చేది, దుష్టత్వము భ్రష్టత్వములోనికి నడిపించేది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే దేవుడు రాయించిన మాట 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే గనుక, యోహాను గారు రాసిన 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే గనుక, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభువు రాయించిన మాట. ప్రభు అనుభవం కలిగిన, దైవాత్మ అనుభవం కలిగిన, పరలోకాన్ని దైవ ప్రత్యక్షతలో చూసిన యోహాను గారు రాస్తున్న దేవుని చేత దేవుడే రాయించిన మాట ఏంటనిస్తాడంటే మన పాపములను మనం ఒప్పుకునేలా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. ఇర్మియా గారు అంటారు, దేవా నిన్ను ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా, నిన్ను ఎంతైనా నమ్మచ్చు, కానీ లోకము నమ్మదగిన దేవుణ్ణి నమ్మకం లేకుండా చేస్తాది, అవిశ్వాసాన్ని కలిగిస్తాది, అబద్ధాన్ని విత్తుతాది, అబద్ధాన్ని నిజముగా బోధిస్తాది, అబద్ధాన్ని నిజమని నమ్మిస్తాది, నీతి మాలిన వారిగా మలుస్తాది. లోకము లోకాన్ని ఆశ్రయిస్తాది, లోకము నిజాన్ని ఆశ్రయించదు, సత్యాన్ని ఆశ్రయించదు. సత్యమైన నిజమైన దేవుడికి స్థానం ఇవ్వలేదు లోకము. కానీ ఈ లోకములో మనం ఎదగాలి, మనం ఉండాలి, మనం ఫలింపులోనికి రావాలి, దైవ శక్తిని బట్టి దేవుని యొక్క ఆత్మపూర్ణులుగా మనం ఉండాలి అనిసరంటే మన యొక్క పౌరసత్వము పరలోకము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే కయ్యోను అంతరంగము దుష్టత్వముతో ఉండిపోయింది కాబట్టి దుష్టుడుగా ఉన్న ఈ యొక్క కయ్యోను ఏం చేశాడంటే నీతిని చంపాడు, నీతి వేరుని చంపాడు, నీతిలో ఉన్న వాడిని చంపాడు, నీతిని చేర్చుకున్న వాడిని చంపాడు. నీతిగా ఉన్న వారిని చంపడమే కాదు, దుష్టునిగా మారిపోయాడు. దుష్టునిగా మారిపోవడానికి కారణం ఏంటనిసరంటే మిక్కిలి కోపము. కోపపడుడి గాని పాపము చెయ్యకుడి. ప్రభు అన్నమాట, కోపపడుడి గాని పాపము చెయ్యకుడి. కయ్యోను మిక్కిలి కోపము కలిగిన వాడు, మిక్కిలి నీతిని కోల్పోయిన వాడు, మిక్కిలి దుష్టత్వమును సంపాదించుకున్నవాడు. కయ్యోను దేవుని యొక్క అంతరంగమును చూడని వాడు. హేబేలు దేవుని అంతరంగమును చూసినవాడు, దేవుని అంతరంగము ప్రకారము నడిచినవాడు, అందుకనే దైవ ప్రేమను పొందినవాడు హేబేలు గారైతే కయ్యోను దేవుని ప్రేమను కోల్పోయినవాడు. దుష్ట సంబంధమైన జీవితము దైవ ప్రేమను కోల్పోయేలాగా చేస్తుంది.
దుష్ట సంబంధమైన జీవితము దైవ సన్నిధిని దూరము చేస్తాది. దుష్ట సంబంధమైన జీవితము భ్రష్టత్వములోనికి నడిపిస్తాది. లోకములో బిగబెడతాది, లోకములో బంధిస్తాది, లోకమును ఆశ్రయముగా చేసుకోమంటాది. లోకము శక్తి కలిగినది. ఎటువంటి శక్తి కలిగిందంటే పాప సంబంధమైన దుష్టత్వము కలిగిన, పునాదులు వేయబడిన దుష్ట శక్తి కలిగినది. దుష్ట శక్తి కలిగిన లోకము కోసము దేవుని దగ్గరికి రావటం నేరము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, కయ్యోను యొక్క జీవితము దేవునికి అంగీకారము కానిది. దుష్టత్వానికి స్థానమిచ్చిన హృదయము దేవునికి కానుకిచ్చింది. హృదయములో దుష్టత్వాన్ని ఉంచుకొని దేవునికి అర్పించడము అపవాది పని. వేషధారణ భక్తి, వేషధారణ జీవితము, వేషధారణ విశ్వాసము అర్పణ కాదు దేవునికి కావలసింది. హృదయములో దేవునికి స్థానము. ఒకరోజు పరిసయ్యులు సద్దూకయ్యులు ప్రభువుని అడిగారు. మనందరికీ కూడా తెలుసు, అయ్యా ఆజ్ఞల్లో అన్నింటికల్లా గొప్ప ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయముతో. మనిషి యొక్క హృదయములో దేవునికి స్థానము లేదు. మనిషి యొక్క హృదయము మోసకరమైనది, వేషధారణ కలిగినది. మోసకరమైన హృదయముతో, వేషధారణ కలిగిన హృదయముతో దేవుని దగ్గర ఉండటం దుష్టత్వము, మిక్కిలి దేవునికి అంగీకారము కానిది. కోపపడ్డాడు కాబట్టే దేవుని మాటగా నీతికరమైన మాటను చెబుతుంటే చిన్నబోయాడు, చిన్నబుచ్చుకున్నాడు. కయ్యోను చిన్నబుచ్చుకున్నాడు. చిన్నబుచ్చుకొని చిన్నవాడైన వాడిని చంపాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, దేవుని యొక్క మాట మనం వింటున్నామనిసనంటే దైవాత్మ నడిపింపు ఉన్నట్లు. దేవుడు మన దగ్గరికి వచ్చి మాటను వినిపిస్తుండేటప్పుడు చిన్నబుచ్చుకుంటున్నామనిసనంటే దుష్టత్వం ఉన్నట్లు. దేవుని యొక్క మాటను వినుట ఏంటనిసనంటే లోబడుట, దేవునికి ప్రేమించుట. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు రాయించిన ఈ యొక్క మాటను జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక దేవుడే అన్న మాట ఏంటనిసనంటే, దేవుడిచ్చిన మాటను నడుచుటయే ఏంటనిసనంటే దేవుడిని ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమించుట. నిజమైన ప్రేమ నిజమైన దేవుని నీతిలోనికి నడిపిస్తుంది. నిజమైన ప్రేమ నిజమైన దేవుని వైపు నడిపిస్తుంది. నిజమైన ప్రేమ నిజమైన దేవునిలోనికి చేరుస్తుంది. నిజమైన ప్రేమ నిజమైన దేవుని వైపు నిలబెడతాది. నిజమైన ప్రేమ దుష్టత్వాన్ని విడిచిపెట్టి నిజమైన దేవునిలో నీతిగా ఉంచుతాది. నిజమైన ప్రేమను కోరుకోలేకపోయాడు కాబట్టి నీతి కలిగిన ఈ యొక్క సొంత సహోదరుణ్ణి చంపేశాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దేవుని యొక్క కార్యము జరుగుతుండేటప్పుడు దుష్టుడు కూడా ఏం చేస్తాడనిస్తానంటే దేవుని కార్యమును జరగనివ్వకుండా అంతము చేయడానికే ఆలోచన చేస్తాడు. దుష్టుడు ఎప్పుడూ కూడా అంతము గురించే ఆలోచిస్తాడు, అభివృద్ధి గురించి ఆలోచించడు. దుష్టుడు ఎప్పుడూ కూడా క్రమము దైవచిత్తముగా జరగాలని ఆలోచిస్తాడు. కానీ దుష్టుడు ఎప్పుడూ కూడా ఎలాగ ఆలోచిస్తాడంటే దైవ చిత్తమునకు వ్యతిరేకముగా ఆలోచిస్తాడు. సొంత బుద్ధితో స్వార్థముతో ఆలోచిస్తాడు. కానీ దైవ క్రమము, దైవ భయభక్తులతో దైవ సన్నిధిలో, దైవ సన్నిధి అనుభవంలో ఉండాలని దైవ చిత్తము కోరుకుంటుంది. కారణం ఏంటనిసరంటే కయ్యోను కోపము దేవుని నీతిని జరిగించలేకపోయింది, సత్క్రియల్లో ఉంచలేకపోయింది, దేవుని మాట ప్రకారము ఉండలేకపోయింది. కారణం ఏంటనిసరంటే దుష్టత్వాన్ని తుడిచిపెట్టుకున్నాడు. ఎవరు దుష్టత్వాన్ని తుడిచిపెట్టుకున్నారు?
హేబేలు దుష్టత్వాన్ని తుడిచిపెట్టుకున్నాడు. కానీ ఈ యొక్క దుష్టుడి యొక్క కార్యం ఏం చేసిందంటే గర్వించింది. దుష్టుడు గర్వపడ్డాడు, కోపపడ్డాడు. దేవుని కంటే ఉన్నతమైన కార్యము జరుగుతూ ఉంటే అది జరగటానికి ఒప్పుకోలేదు. దేవుని కార్యము నీతిగా జరగటానికి దుష్టత్వము ఎప్పుడూ కూడా గర్వపడుతూ ఒప్పుకోదు. మోసపరిచే క్రియ ఎప్పుడూ కూడా పొగరుబోతున్న క్రియ దేవుని క్రియను తృణీకరిస్తాది. దేవుని యొక్క కార్యమును దైవ క్రమము ప్రకారము జరగటానికి ఇష్టపడలేదు కాబట్టి తన సొంత సహోదరుని చంపాడు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తానంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా దేవుని యొక్క వాక్య ప్రకారము గమనిస్తే గనక దుష్టుడు అనగా అపవాది మొదటి నుండి కూడా దేవునికి వ్యతిరేకముగా ఉన్న వారికి శోధనలు కలుగు చేస్తాడు. దుష్టుడు శోధనను తీసుకొని వస్తాడు. దుష్టుడు కీడును తీసుకొని వస్తాడు. దుష్టుడు నష్టాన్ని తీసుకొని వస్తాడు. నేరమేమో దేవుని మీద వేస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనము మన అపరాధములను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దుష్టుడు ఒప్పుకోడు. దుష్టుడు ఒప్పుకోడు. దుష్టుడు సరిచేసుకోడు. దుష్టుడు దిద్దుకోడు. దుష్టుడు సత్క్రియలను ప్రేమించని వాడు. దుష్టుడు చెడ్డ స్థితిని కోరుకునేవాడు. చెడ్డ స్థితిని బట్టి దుష్టుడు దుర్మార్గంగా మార్చబడిన వాడు. నీతి క్రియలను అసహించుకున్నవాడు. నీతి క్రియలకు స్థానము ఇవ్వని వాడు. ఘోరమైన దుష్టత్వాన్ని బట్టి గర్వపడి ఏం చేశాడంటే దేవుని బుద్ధిని సంపాదించుకున్న తన సహోదరుని చంపివేశాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే దేవుడికి మనమందరం కూడా పసిబిడ్డల వంటి వారం. పసిబిడ్డలలో ఎలాగైతే కఠినత్వం కలిగిన ఫరో చంపాడో సైతాను కూడా పసిబిడ్డల వంటి హృదయాలలో దుష్టత్వాన్ని విత్తేది. సైతానికి రూపము లేదు. సైతానికి ఎటువంటి కళ లేదు. సైతాను కళలేనిది కాబట్టి, దుష్టత్వము కలిగినది కాబట్టి మనిషి బ్రతుకును కూడా దుష్టత్వపు పాలు చేయాలనుకుంటుంది. కళలేని వారిగా మార్చాలనుకుంటుంది. అందుకనే కపటముగా ఉంటుంది. కనికరము లేని వారిగా ఉంటుంది. కటాక్షము లేని వారిగా ఉంటుంది. దుష్టత్వముతో దేవుని ప్రజలను దూరపరుస్తూ ఉంటుంది. దేవుని ప్రజలను దుష్టత్వముతో అనగారేలాగా మారుస్తుంది. విశ్వాసపు భ్రష్టత్వములోనికి నడిపిస్తుంది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే మొదటి నుంచి కూడా అపవాది దుష్టుడు. దేవుడు ఇంత అవకాశం ఇచ్చినా సరే, అవకాశమును సమయమును ఇచ్చినా సరే, దినములు చెడ్డవి సమయమును పోనీయక సద్వినియోగము చేసుకున్నాడు. అంటే జ్ఞానము లేనివాడు కాబట్టి, వెర్రివాడు కాబట్టి, మూర్ఖుడు కాబట్టి, క్రూరుడు కాబట్టి, మిక్కిలి కోపపడే, అసూయపడే గర్విష్టి కాబట్టి దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతున్నాడు. దుష్టుడు ఎలాగైతే తెలుసుకోలేకపోతున్నాడు, దుష్ట సమానమైన మనిషి కూడా దేవుని ప్రేమను తెలుసుకోలేడు. గర్వపడతాడు. లోకమును బట్టి గర్వపడతాడు. పాపమును బట్టి గర్వపడతాడు. లోకంలో ఉన్న స్థితిని చూసుకొని మోసపోతాడు. గర్వపడతాడు. గొప్ప అనుకుంటాడు. దేవుణ్ణి విడిచిపెడతాడు. కయ్యోని యొక్క స్వభావము కూడా ఇలాగ మార్చివేసింది దుష్టత్వము. దేవుని సన్నిధికి దూరము చేసింది దుష్టత్వము. దేవునిలో నిలబడకుండా అవిశ్వాసాన్ని కలిగించేది దుష్టత్వము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే లోకములో ఉన్నది దుష్టుని యొక్క కార్యము.
లోకములో ఉన్నది దుష్ట తలంపు. అందుకనే కయ్యోను లోకములో ఉన్నవాడిగా ఉన్నా సరే, దేవుడు పిలుస్తున్నా సరే, దేవుని సన్నిధికి వస్తున్నా సరే, హృదయంలో ఏం నింపుకున్నాడని అంటే పాతాళపు పునాదులను నింపుకున్నాడు. పాతాళపు ద్వారంలో నడవడానికి ఇష్టపడ్డాడు. పాతాళపు లోతైన గోతులలో ఉండటానికి ఇష్టపడ్డాడు. అందుకని శాపగ్రస్తంగా మార్చబడ్డాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే దుస్సత్వమును అసహించుకునేవాడు దేవుడు. అందుకనే దుష్టుడు ఎవరిని తరమకుండానే పారిపోవును. దుష్టుడు దైవ సన్నిధిలో నిలబడలేడు, దైవభక్తిలో నిలబడలేడు, దైవశక్తిని గ్రహించలేడు, దేవుడి మాటను వినటానికి కూడా అసహ్యపడతాడు దుష్టుడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే దుష్టత్వం ఉన్నవాడు దేవుణ్ణి చేర్చుకోలేడు, దేవుని మాటను చేర్చుకోలేడు. మోసకరమైన మాటలను, వేషధారణ కలిగిన మాటలను, పాతాళము వైపు నడిపించే వెలుగుదూత వేషము కలిగిన మాటలను ఇష్టపడేవాడు దుష్టుడు. దుష్టునికి తెలుసు తన ఎదుట మోసముందని, తనలో మోసముందని దుష్టునికి తెలుసు. కానీ ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అవుతున్నాడు, మరింత గొప్ప పాపాన్ని పెంచుకుంటున్నాడు. కయ్యోను కూడా అలాగే పెంచుకున్నాడు. పాపాన్ని తుంచుకోవడానికి, తృణీకరించడానికి ఇష్టపడలేదు. కయ్యోను పాపాన్ని వదిలించుకోవడానికి ఇష్టపడలేదు. కయ్యోను పాపములో ఉండటానికే ఇష్టపడ్డాడు. పాపాన్ని ఇష్టపడ్డాడు కాబట్టి దుష్టుడికి సాధనముగా మార్చబడ్డాడు. దుష్టునికి సాధనముగా మార్చబడ్డాడు కాబట్టి దైవ సన్నిధిలో నుంచి ఎవరునూ తరమకుండానే పారిపోయాడు. కానీ ప్రభువు అంటున్న మాట, కయ్యోను నీ సహోదరుడు ఎక్కడా అనిస్తున్నంటే దేవుని దగ్గర బొంకాడు. దేవుడు హృదయాంతరంగా ఎరిగిన దేవుడని మైమరిచిపోయాడు. దేవుని యొక్క మాటను విడిచిపెట్టాడు కాబట్టి దేవుడి మాటను మరిచిపోయాడు. దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నా సరే విలువివ్వలేకపోయాడు. విశ్వాస జీవితాన్ని విశ్వాసము భ్రష్టత్వములోనికి నడిపించుకున్నాడు. కయ్యోనులో కసాయితనాన్ని తీసుకొని వచ్చింది దుష్టత్వము. సొంత సహోదరుని ప్రేమించలేకపోయింది దుష్టత్వము. దేవుని సన్నిధిలో నిలబడలేకుండా చేసింది దుష్టత్వము. దేవుని దగ్గర యథార్థతను నమ్మదగిన వాడని తెలిసినా సరే తన యొక్క పాప స్థితిని ఒప్పుకోకుండా చేసింది దుష్టత్వము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే నీతి లేకుండా చెయ్యాలనుకుంటుంది దుష్టత్వము. దేవుని శక్తి కలిగిన వాణ్ణి నిలబడాలి అని కోరుకోదు దుష్టత్వము. విషాన్ని కక్కింది దుష్టత్వము. విషామని తెలిసినా సరే నైజాన్ని నెగ్గించుకుంది పాపపు నైజము. అందుకని దేవుని యొక్క కార్యక్రమమును జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక సైతాను దుష్టత్వాన్ని కయ్యోనికి దేవునికి కలహాన్ని తెచ్చింది. దేవునిలో కలహాన్ని రేపింది. దేవునిలో కలహాన్ని రేపడమే కాదు, దేవుని మీదే నేరము వేసింది. దేవుని క్రియలను ఎగతాళి చేసింది. దేవుని పోషణను విలువ లేకుండా చేసింది. దుష్టత్వము కలహాన్ని తేవటమే కాదు, సహోదరుల మధ్య దేవునితో కూడా కలహాన్ని తీసుకొని వచ్చింది. కలహాన్ని తీసుకొని వచ్చింది కాబట్టే కలలేని వాడిగా మార్చింది దుష్టత్వము. దైవశక్తిని అందుకోలేని వాడిగా మార్చింది దుష్టత్వము. నేల మీద పాపాన్ని పెంచేవాడిగా చేసింది దుష్టత్వము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసినంటే దేవుని మీద నేరము వేసే బొంకాడు.
బొంకినవాడు క్షమాపణ కోరుకోడు. బొంకినవాడు పాపంలో ఉండటానికి ఇష్టపడతాడు, కానీ బొంకినవాడు ఎన్నడూ కూడా దేవుని యందు భయభక్తులతో ఉండటానికి ఇష్టపడడు. బొంకాడు కాబట్టే దేవుని యొక్క దృష్టిలో నేరస్తుడయ్యాడు. కానీ నీ నేరస్తుడు దేవుని మీద నేరాన్ని మోపాడు. నేరాన్ని మోపటము, నేరంగా ఉండి దేవుని దగ్గర తప్పును దిద్దుకోకపోవటము దుష్టత్వము. దేవుని యొక్క స్థితిని గ్రహించుకోలేకపోవటము దుష్టత్వము. దేవుని ప్రేమను తెలుసుకోలేకపోవటము దుష్టత్వము. దేవుడిచ్చిన కనికరాన్ని, కటాక్షమును, దయను, కృపను వినియోగించుకోకపోవటము దుష్టత్వము. కయ్యోను వేటిని కూడా వినియోగించుకోలేకపోయాడు. విపత్తులను తెచ్చుకున్నాడు. విశ్వాసభ్రష్టుడిగా మారిపోయాడు. విమలాత్మ ప్రోక్షను దూరము చేసుకున్నాడు. పాపముతో విజయము పొందాలనుకున్నాడు. పాప ఫలితాన్ని సంపాదించుకున్నాడు. దుష్టుని యొక్క నైజము ఎప్పుడూ కూడా పాపమునే ప్రేమిస్తాది, పాపమునే ఆధారము చేసుకుంటాది, పాపములో ఉండటానికి ఇష్టపడతాది, పాపమును ఆధారముగా చేసుకొని పోషించాలని ఇష్టపడతాది. ఇలాగే కయ్యోను భ్రష్టత్వంలోనికి దిగజారిపోయాడు. అందుకని రోమాపత్రిక 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక దేవునికి స్థానమివ్వక ఎలాగ మార్చబడ్డారని అంటే భ్రష్టత్వంలోనికి మార్చబడ్డారు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో ప్రభువు రాయించిన మాట, దేవునికి స్థానం ఇవ్వకపోవడాన్ని బట్టి, దేవుని యొక్క మాటలను చేర్చుకోవడాన్ని బట్టి ఏ మనిషి అయినా సరే, అది మీరైనా నేనైనా ఎవరైనా సరే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం. దేవుని తృణీకరిస్తాం, దైవ క్రమాన్ని తృణీకరిస్తాం, దైవ సన్నిధిని తృణీకరిస్తాం, దేవుని మీద నేరము వేస్తాం, దేవుని క్రమము మీద నేరము వేస్తాం. మనం చేసిన తప్పులను మనం దిద్దుకోము, మనం చేసిన తప్పులను మనం ఒప్పుకోము, మనము చేసిన స్థితిని మనము ఎప్పుడూ కూడా ఉన్నతముగా ఉండాలని దేవుని కృపను కూడా విలువ తక్కువగా చూస్తాం. ఇది దుష్టత్వము. ఇది దేవునికి కోపము రప్పించేది, దేవుని ఉగ్రతను రప్పించేది, దైవ సన్నిధిలో ఉండనివ్వనిది. అందుకనే కయ్యోను దేశదిమ్మరైపోయాడు. దేవుని సన్నిధిలో నుండి తప్పిపోయిన వాడు దిమ్మరిగా మారిపోయాడు, దేశదిమ్మరిగా మారిపోయాడు, వ్యభిచారిగా మారిపోయాడు, పాపపు సంతానానికి పోషకుడుగా మారిపోయాడు, పాపపు సంతానమును పెంచే జనాంగానికి ఆధారముగా మార్చబడ్డాడు. దేవుని యొక్క ఏర్పాటు జనాంగానికి శత్రు జనాంగమును తయారు చేసేవాడిగా మార్చబడిపోయాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, దైవ సన్నిధిలో నుండి తప్పింపబడిన వాడు, దేశదిమ్మరగా మార్చబడిన వాడు, సొంత సహోదరుణ్ణి హత్య కూడా చేసి బొంకినవాడు, దేవుడి మీద నేరం వేసినవాడు, ఈ పాపములన్నీ కూడా ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయ్యాడు. మరింత గొప్ప పాపి అయ్యాడు. మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడయ్యాడు. పాపము, దుష్టత్వము, కపటము, మిక్కిలి కోపము, అసూయ దేవునికి దూరస్తులను చేస్తుంది. దేవునికి, దేవుని కృపకు, దేవుని ప్రేమకు దూరము చేస్తుంది. దూరము చేసేవాడు దుష్టుడు. దుష్టుడు ఎవరిను తరమకుండానే పారిపోయేలాగా ఉండేవాడు. మిక్కిలి దైవశక్తి ముందు నిలబడనివాడు, దేవుని సన్నిధిలో నిలబడనివాడు కయ్యోను. ఈరోజు మన అంతరంగం ఏ స్థితిలో ఉంది? మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని కృపను,
దేవుని ప్రేమను, దేవుని దయను, దేవుని కనికరమును, దేవుని యొక్క అనుగ్రహమును మన హృదయంలో మనం ఉంచుకోగలుగుతున్నామా, నిలుపుకోగలుగుతున్నామా, పోషించుకోగలుగుతున్నామా? తండ్రి గారి చేత దేవుడు రాయించాడు కదా, కోరవు నీవు కావలసినవి ఓరకనే నీకు దొరుకును. దేవుడు కోరుకుంటున్న వాటిని దేవుడు దృష్టిలో మనము ఇవి కోరుకోవాలని దేవుని దైవ సంకల్పం ఆశపడుతుంది. దుష్ట స్వభావం ఉండేటప్పుడు దైవ సంకల్పాన్ని మనం నెరవేర్చలేము. లోకమే గొప్పగా కనబడుతుంది. లోకములో మనము గొప్పవారిగా ఉండాలని కోరుకుంటుంది. కానీ ప్రభువు అంటున్న మాట ఏంటనిసరంటే, నా నిమిత్తము తన తల్లినైనను, తన తండ్రినైనను, తన సహోదరునైనను, తన బంధువులైనను ఎవరైతే అబ్రహాము వలె చివరికి తన ప్రాణమునైనను వదులుకోవడానికి ఇష్టపడతాడో వాడు నిత్య జీవం వైపు నడవబడతాడు. లోకము భౌతికము క్షయమైనది, కొంతకాలం ఉండి కొంతకాలానికి మారిపోయేది, మలినమైపోయేది, నాశనమైపోయేది. దేవుని కృప అక్షయమైనది, దేవుని కృప శాశ్వతమైనది. దేవుని కృప మనలను అక్షయముగా మార్చగలిగేది. అటువంటి కృపను కయ్యోను దిద్దుకోకపోవడాన్ని బట్టి దేశదిమ్మరగా మారిపోయాడు. మనకి అటువంటి స్థితి ఉండకూడదని దేవుడు ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినుగాక అని దేవుడు తన దైవ ప్రేమతో మనందరికీ కూడా వినిపిస్తున్నాడు. దైవ ప్రేమను మెచ్చుకోగలుగుతూ, పొందుకోగలుగుతూ, విలువలుగా వినియోగించుకుంటూ ప్రభు ప్రేమలో పోషింపబడే దైవ దీవెనలు ప్రభువు మనకు అందించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం నాయన. కొద్దివారము దీవించుము, దుష్టత్వము నాయన రాజ్యము చేకున్నట్లు పరలోకంలో నీ చిత్తం ఎలాగైతే జరుగుతుందో మా భక్తిలో, నీ విశ్వాసంలో నీ చిత్తాన్ని మేము పూర్తిగా ఒప్పుకొని నీ సర్వాధికారాన్ని మాకు దయచేయండి. మేము ఒప్పుకోవలసినవి ఒప్పుకునేలాగా నాయనా, నీకు నచ్చనివి మేము వదులుకునేలాగా, నీకు విలువిచ్చేవి మేము చేర్చుకునేలాగా, మాకు దీవెననిచ్చేవి మేము గౌరవించేలాగా, మాతో అక్షయమగు స్థితిలోనికి మమ్మల్ని చేర్చేవి నీ యొద్ద నుంచి మేము పొందుకునే వారముగా మీరు మమ్మలను బలపరచండి, మమ్మలను నడిపించండి, మమ్మలను ప్రేమించండి, మమ్మలను దీవించండి. నీ ఆత్మ పరిపూర్ణతలోనికి చేర్చుకొని మీరు మహిమను పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ కృప, దైవశక్తి, దైవ భద్రతలు త్రితదేవుని నామములో ప్రభువు మనెల్లరకు అందింపచేస్తూ ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన,
విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.